వీడి పేరు విశ్వ. సినిమా డైరెక్టర్ అవ్వాలన్నది వీడి ఆశయం. దాన్ని సాధించేందుకు ఎక్కడో రాజస్థాన్లోని మారుమూల ప్రాంతం నుండి హైదరాబాద్ వచ్చి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. సినిమా ఆఫీసుల చుట్టూ, డైరెక్టర్ల చుట్టూ, టీవీ ఛానల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. వీడి దగ్గర ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంది, కానీ అవకాశాలు లేవు. చూడాలి మరి వీడి కథ కంచికి చేరుతుందో లేదో. ఉరుకులు పరుగులు బతుకులు బతుకులు హైటెక్ హంగులు పై పై పొంగులు హైదరాబాదు కాదు ఇది హైదరాబాదు కాదు. వీడి పేరు యజ్ఞ. మంచి రచయిత కావాలన్నది వీడి లక్ష్యం. ఆ ప్రయత్నంలో నిరంతరం సాధన చేస్తూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులకైనా, బాధలకైనా తట్టుకొని నిలబడగలడు. సమాజాన్ని, మనుషుల్ని క్షుణ్ణంగా చదివేశాడు. అనుకున్నది సాధించేందుకు సరైన అవకాశం కోసం వేచి చూస్తున్నాడు. వీడి పేరు కార్తిక్. సినిమాల్లో మెగాస్టార్ లెవెల్కి వెళ్ళాలన్నది వీడి గోల్. సినిమాల్లో ఛాన్సులు రాకపోవడం తప్ప వీడికి మరో బాధ లేదు. హాయ్ అన్న, ఏం చేస్తున్నా? హాయ్ కార్తిక్, సాంగ్ రాస్తున్నా. ఇంకేంటి సంగతులు? ఏముందన్న, అంతా రొటీనే. నీ ట్రయల్స్ ఎక్కడ దాకా వచ్చాయి? స్టార్ హీరో అయిద్దాం అనుకున్నాను, కనీసం సైడ్ హీరో క్యారెక్టర్ కూడా దొరకట్లేదు. విశ్వ ఇక్కడ 1 వీక్ నుంచి అడ్రస్ లేకుండా వెళ్ళాడు. 2 days బ్యాక్ ఫోన్ చేసినానా, ఏదో టీవీ ఛానల్కి వెళ్తున్నా అని చెప్పాడు. మనోడు సీరియస్గా ట్రై చేస్తున్నాడు అనమాట. చలో ఇంకేంటి, టీ తాగుదామా? సరే. ఎంచుకున్న ఫీల్డ్లో అవకాశాలు రావాలంటే బాగా డబ్బైనా ఉండాలి, లేదా బ్యాక్గ్రౌండ్ అయినా ఉండాలి. పెద్ద పెద్ద డైరెక్టర్ల కులానికైనా చెంది ఉండాలి. ఇవన్నీ లేకపోయినా కనీసం లక్ అయినా ఉండాలి. అవేవి నాకు లేవు. నాకు అవకాశాలు రావు. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాను. ఇక చాలు, రేపే ఊరికి వెళ్ళిపోతాను. నాలాంటి వాడికి ఇక్కడ చోటు లేదు. హాయ్ డైరెక్టర్ గారు, హౌ ఆర్ యూ? నేనే కాల్ చేద్దాం అనుకున్నానుగా, నువ్వు బిజీగా ట్రై చేస్తున్నావు అని డిస్టర్బ్ చేయలేదు. అంత బిజీ ఏం లేదన్నా. ఎక్కడి దాకా వచ్చాయి నీ ట్రయల్స్? మామూలే, ఎక్కడ కరెక్ట్ రెస్పాన్స్ లేదు. అందుకేనా ఇలా డల్గా ఉన్నావు? డోంట్ వరీ యార్, నువ్వు పడ్డ కష్టానికి ఏదో ఒక రోజు ప్రతిఫలం ఉంటుంది. విశ్వ, ఇందాక ఒక సాంగ్ ట్యూన్ చేశాను, ఎలా ఉందో చెప్పు. ఊహకే ఊహవై, శ్వాసలో శ్వాసవై, నామదికి చేరువై, నా ప్రాణమై, మనసునే దోచావే, గుండెలో దాచావే, చూపులతో కట్టేసి బానిసను చేసావే. ఊహ
ఊహకే ఊహవై శ్వాసలో శ్వాసవై నామదికి చేరువై నా ప్రాణమై. ఎలా ఉంది? సూపర్ ఉందన్న. ఇంత బాగా రాస్తున్నారు కదన్నా, మూవీలో రాయొచ్చు కదా. రాస్తా బాస్. నువ్వు డైరెక్ట్ చేసే ఫస్ట్ మూవీలో సాంగ్స్ అని నేనే రాస్తా. ఛాన్స్ ఇవ్వవా? ఈ డైరెక్షన్ ప్లాన్స్ అన్నీ మానేసి ఊరెళ్ళిపోదాం అనుకుంటున్నానన్నా. ఏంటి సడన్ డిసిషన్? ఐఎమ్ అన్లక్కీ. నాకు అవకాశాలు రావు. ఇక్కడంతా స్వార్థం, డబ్బు, బ్యాక్గ్రౌండ్, చెంచాగిరి ఇవే నడుస్తున్నాయి. ఇవేవీ లేని నాకు అవకాశాలు ఎలా వస్తాయి? అందుకే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఈ విషయం మీకు చెప్పి వెళ్ళిపోదామని వచ్చాను. హలో విశ్వ, ఎక్కడున్నావురా? నీకో గుడ్ న్యూస్ రా. ఆర్ఆర్ ప్రొడక్షన్స్ వాళ్ళు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పెట్టారట. సరే, నేను మళ్ళీ మాట్లాడతాను. ఎవరు? కార్తిక్. ఏంటట? ఆర్ఆర్ ప్రొడక్షన్ వాళ్ళు షార్ట్ ఫిలిం కాంపిటీషన్ పెట్టారట. సెలెక్ట్ చేసి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారట. వేస్ట్ అన్న, ఇదంతా ఒక పబ్లిసిటీ స్టంట్. ఒకవేళ అలా చేసిన రిఫరెన్స్తోనే తీసుకుంటారు. చూడు విశ్వ, నువ్వు అనుకున్నట్టు అవే ఇక్కడ డామినేట్ చేయడం లేదు. నువ్వు పూర్తిగా నెగిటివ్గా ఆలోచిస్తున్నావు. నువ్వు అనుకున్నట్టు అలా ఉన్నా అది కొంత శాతం మాత్రమే. అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు స్టార్స్ అవుతున్నారు. ఈ క్రియేటివ్ ఫీల్డ్లో టాలెంటే ముఖ్యం. టాలెంట్ ఉన్నవారిని సంస్థలు పట్టేస్తున్నాయి. ఆ టాలెంట్ నీ దగ్గర ఉన్నది వారికి తెలియాలి. నువ్వు వారికి కనెక్ట్ కావాలి. దానికి ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి. కాలం మారింది, మన ఆలోచన విధానం కూడా మారాలి. లక్షలు కోట్లు పెట్టి క్రియేటివిటీతో వ్యాపారం చేసే వారికి టైం ఎక్కడుంటుంది? మనలా అవకాశాల కోసం రోజుకు 190 మంది తిరుగుతూ ఉంటారు. వాళ్ళలో టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, టైంపాస్ గాళ్ళు ఉంటారు. చెప్పులు అరిగేలా తిరిగిన రాని అవకాశాలు టీవీ ఛానల్స్ పెట్టే రియాలిటీ షోల ద్వారా ఈజీగా వస్తుంది. ఈ మధ్యకాలంలో ఎంతోమంది ప్లేబ్యాక్ సింగర్స్, కొరియోగ్రాఫర్స్, యాక్టర్స్ ఇలా వచ్చిన వాళ్ళే. చూడు ఆ లాజిక్. లక్క కంటే లాజిక్ గొప్పది. ఆ లాజిక్తోనే మనం వెళ్ళాలి. అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నీకిది గోల్డెన్ ఆపర్చునిటీ. డోంట్ మిస్ ఇట్. ఓ, ఇక్కడున్నావా? నేను ఈ రూమ్కి వెళ్ళాను రా. ఏంట్రా ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు? అంత మంచి న్యూస్ చెప్పినా ఇంత డల్గా ఉన్నావేంట్రా? ఏమైందన్నో వీడికి? విశ్వ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాడు, దాంట్లో నువ్వే హీరో. మరి బడ్జెట్? మనది 10 crores బడ్జెటా? 10,000 బడ్జెట్టేగా. హీరోగా ఛాన్స్ ఇస్తున్నాం. కార్తీక్ ఆ మాత్రం పెట్టుకోడా? ఓకే, నేను అరేంజ్ చేస్తా. మరి స్టోరీ? ప్రస్తుతం నడుస్తున్న పాలిటిక్స్ మీద తీస్తే? పాలిటిక్సా? అవును. పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కత్తులు, ఓట్లు, సీట్లు, కోట్లు, వెన్నుపోట్లు, కప్పదాట్లు, జనంపాట్లు. ఇదే స్టోరీ. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలు చూడలేకే జనాలు చేస్తున్నారు. ఈ స్టోరీని సినిమాగా తీస్తే జనాలు మనల్ని కొడతారు. మరి ఏ స్టోరీ పెడదామప్పా? నువ్వు అంతలా ఆలోచించకు. స్టోరీ నేను రాస్తా. యూత్ని బేస్ చేసుకుని తీయబోయే సినిమా ఇది. పల్లెటూరు నుంచి వచ్చిన యువకుడు కార్తిక్, ఈ కథ నీ బాడీ లాంగ్వేజ్కి దగ్గరగా ఉంటుంది. కాన్ఫిడెంట్గా చేయి. నటించడం కాదు, జీవిస్తా. నటిస్తే చాలు. విశ్వ, ఇదిగో స్క్రిప్ట్. జాగ్రత్తగా చదివి డైరెక్షన్ ప్లాన్ చేసుకో. రేపే మన షూటింగ్, ఓకే? యాక్షన్. పట్నమొచ్చినాడు చూడు చిన్నోడు, పాషుగా మారినాడు బుల్లోడు. జోరు మీద ఉన్నాడు కుర్రాడు, మనసు ఆపుకోలేని వెర్రోడు. పట్నమొచ్చినాడు చూడు చిన్నోడు, పాషుగా మారినాడు బుల్లోడు. జోరు మీద ఉన్నాడు కుర్రాడు, మనసు ఆపుకోలేని వెర్రోడు.
కోసమని వీడు పట్నం బయలుదేరాడు. కాలేజీ కోసమని వీడు పట్నం బయలుదేరాడు. మరి కాలేజీ అంటే వీడికి కాలేజీ అంటే బోరు, సినిమాకైతే ఓ హుషారు. కాలేజీ అంటే బోరు, సినిమాకైతే ఓ హుషారు. బైకులేసుకొని భలే రైడింగ్లు, పబ్బుల్లో మజా మజా పార్టీలు, బాడీ మీద వింత వింత టాటూలు, పిచ్చుక గూడు లాంటి హెయిర్ స్టైలు, మేడ మీద షూటింగ్, పార్కుల్లో మీటింగ్, బూత్ సైట్ సెర్చింగ్, బోరు కొడితే చాటింగ్. పట్నం వచ్చినాడు చూడు చిన్నోడు, పాషుగా మారినాడు బుల్లోడు, జోరు మీద ఉన్నాడు కుర్రాడు, మనసు ఆపుకోలేని వెర్రోడు. హలో కార్తీక్. ఆశ ముందడిగే ఇస్తుంది, ఆశ విజయాన్ని అందిస్తుంది, ఆశ ఆనందాన్ని ఇస్తుంది, ఆశ మనిషిని బతికిస్తుంది, ఆశ మనలో ఓ కొత్త ఆశను పుట్టిస్తుంది. ఎల్లప్పుడూ ఆశావాదంతో జీవిద్దాం.